ఈ ప్రోడక్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ అండి. దీంట్లో మనకి ఒమేగా 3, సో అదేవిధంగా ఈపీఏ, డిహెచ్ఏ, ఏఎల్ఏ అండ్ ఆస్టాజాక్టిన్, ఈ 5 కాంబినేషన్ కూడా krill oil లో మనకు దొరుకుతుంది అన్నమాట. సో సింపుల్ గా డిహెచ్ఏ కోసం మనం చెప్పాలి అంటే, చిన్నప్పుడు తల్లిపాలు తాగే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా లేదా? ఎస్ మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, చిన్నప్పుడు ఎవరైతే తల్లిపాలు తీసుకుంటారో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఆ తల్లి పాలల్లో మనకి డిహెచ్ఏ దొరుకుతుంది. ఈ డిహెచ్ఏ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, చిన్నపిల్లలకి ఆ పర్టికులర్ వయసు నుంచి బ్రెయిన్ షార్ప్ అవడానికి, బ్రెయిన్ మెమరీ పెంచడంతో పాటు పర్టికులర్ గా ఐ లిడ్స్ ఓపెన్ అవడానికి, ఐ విజన్ బాగా డెవలప్ అవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఒమేగా 3 మన హార్ట్ ని హెల్తీగా ఉంచుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. సో అదేవిధంగా ఆస్టాజాక్టిన్, ఎటువంటి టాక్సిన్స్ మనకు ఉన్నా కూడా బయటికి ఫ్లష్ అవుట్ చేయడానికి ఆస్టాజాక్టిన్ మనకు ఉపయోగపడుతుంది. వీటన్నిటితో పాటు ఫాస్ఫోలిపిడ్స్ krill oil లో దొరుకుతాయి. మన లివర్ లో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ ని క్లెన్సిఫై చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మైండ్ మెమరీ కావచ్చు,